దూరంలో 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 కార్తీక మాసం పురస్కరించుకొని కార్తీక శోభ చిత్రాన్ని ఒక వినూత్నంగా వేశాను. శివునికి కార్తీక మాసం పవిత్ర మాసం, ఎంతో ప్రీతికరమైన మాసం. కార్తీక సోమవారం సందర్భంగా శివునిపై బిల్వపత్రాలంటే మారేడు దళాలు. బిల్వపత్రాలు అంటే శివునికి చాలా ఇష్టం. ఆ బిల్వపత్రాలతో పూజిస్తారు భక్తులు. అటువంటి చిన్న పత్రాలపై శివుని చిత్రాలు, తర్వాత కార్తీక శోభ చిత్రాన్ని గీశాను. ఇది ఒక చిత్రం, ఒక ఆకుపై పరమశివుడు భక్తులకు ఆశీస్సులు అందజేస్తున్నట్లుగా వేశాను. అదేవిధంగా రెండవ పత్రంపై 12 జ్యోతిర్లింగాలు. 12 అంటే 12 జ్యోతిర్లింగాలు. ఈ 12 జ్యోతిర్లింగాలు మన భారతదేశంలో ఉన్నాయి. అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఇలా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం కూడా ఉంది. ఈ జ్యోతిర్లింగాలన్నీ మనము ఈ ఆకులన్నీ 12 జ్యోతిర్లింగాలు వేశాను. ఇవి మహాశక్తివంతమైనవి, పవిత్రమైనవి. ఎందుకంటే శివుని లింగ రూపంలో పూజిస్తాం కాబట్టి ఆ లింగాలన్నీ ఎంతో పవిత్రమైనవి. ఆ తర్వాత మూడో పత్రంపై ప్రకృతి దృశ్యాలు, శివుని ఆలయము, నది స్నానం చేస్తున్నట్లు భక్తులు, స్త్రీలు, వనితలు కార్తీక దీపాలు వదులుతున్నట్లు ఈ చిత్రంలో చూపించాను. మొత్తము ఈ చిత్రం వేయడానికి ఇది వాటర్ కలర్స్లో వేశాను. 3 గంటల టైం పట్టింది. ఎంతో ఇష్టంగా నేను ఈ చిత్రాన్ని వేశాను. కొంచెం కష్టమైన ఇష్టంగా వేశాను. ఈ బొమ్మలన్నీ చూపర్లకు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టింది. గతంలో నేను కార్తీక మాసం సందర్భంగా ఎన్నో చిత్రాలు వేశాను. ఈసారి ఇలా వేశాను. నేను పరమశివుని భక్తుని కాబట్టి ఆ శివయ్యకు ఈ విధంగా బొమ్మలు గీశాను. తర్వాత కార్తీక మాస సందర్భంగా భక్తులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఆ భగవంతుని, ఆ మహాశివుని, పరమశివుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.